బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై అప్రమత్తమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా వారు పార్టీ మారకుండా ఉండేందుకు ఈ వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామా మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై అప్రమత్తమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా వారు పార్టీ మారకుండా ఉండేందుకు ఈ వరుస భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ సూచించారు.